హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 16,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి, అలాగే ఐఆర్ మరియు పీఆర్సీ పైన, ఫిట్మెంట్ పైన కూడా దృష్టి అండి. ఈ పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా ఆలోచనలు అయితే చేస్తుందండి. సో మరి ఆ పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది. జీరో సర్వీస్తో పాటు ఉపాధ్యాయ బదిలీలను భౌతికంగా చేపట్టాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల విధాన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. బలిజపేటలో ఆదివారం ఆయన న్యూస్ టుడేతో మాట్లాడారు. గత ఏడాది జూన్ నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 117 ఫలితంగా ఉపాధ్యాయులను హేతుబద్ధీకరణ పేరుతో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపడుతున్నారన్నారు. ఈ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు వారి స్థిర నివాసాలకు చాలా దూరంగా ఉన్న పాఠశాలల్లోనే దూరంగా నియమించబడినందున ఎంతో నష్టపోయారన్నారు. గడిచిన ఈ 5 ఏళ్ల నుంచి కూడా ఉద్యోగులు, పెన్షన్దారులకు డిఏ బకాయిల పేరిట 16,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, 11వ పీఆర్సీలో తగ్గించబడిన ఇంటి అద్దె అలవెన్స్ ఫిట్మెంట్ను పెంచాలని, 12వ పీఆర్సీకి చెందిన ఇంటీరియం రిలీఫ్ను సముచితంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2003 డిఎస్సి ద్వారా నియమించిన ఉపాధ్యాయులకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ రఘువర్మ కోరారు. సో ఈయన వెంట అయితే ఏపీటీఎఫ్ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షుడు బంకూరు జోగినాయుడు, పార్వతీపురం అన్యం జిల్లా కార్యదర్శి వేదుల ఋషికేశం, బలిజపేట మండల శాఖ అధ్యక్షుడు మరడాన అప్పలనాయుడు తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి మనం చూసుకుంటే 16,000 కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్ పేరిట ఉందో అది చెల్లించాలి. అలాగే 11వ పీఆర్సీలో తగ్గించబడిన హెచ్ఆర్ఏ అలవెన్స్ను, ఫిట్మెంట్ను కూడా పెంచాలి. తగ్గించారండి. మనకు ఇంతకుముందు ఉండేదానికంటే గత ప్రభుత్వంలో తగ్గించడం జరిగింది. దాన్ని మళ్ళీ పెంచాలి అని, అలాగే 12వ పీఆర్సీకి చెందిన ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను సముచితంగానే పెంచాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్.